వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం సరదాగా విజయవాడకి 6 కిలోమీటర్స్ దూరంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలకు వచ్చాము. ఇది గుంటూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం మనం ఉండవల్లి గుహల యొక్క ముఖద్వారంలో ఉన్నాము. నా వెనక ఉండవల్లి గుహలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం దీని చరిత్రను పరిశీలిస్తే ఇది 4వ 5వ శతాబ్దంలో ఉన్నటువంటి గుప్తుల కాలం నాటి చరిత్రకు వాళ్ళ యొక్క చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినటువంటి ఈ గుహలు గుప్తుల కళ శిల్పాలు, అంటే గుప్తుల కాలం నాటి శిల్పకళ ఈ గుహల్లో ఉట్టిపడుతుంది. ముఖ్యంగా గుప్తులు వైష్ణవ మతాన్ని ఆచరించారు కాబట్టి ముఖ్యంగా మనం గుహల్లో విష్ణు తర్వాత నరసింహస్వామి సంబంధించినటువంటి శిలలు కనబడతాయి. ముఖ్యంగా ఇది ఉండవల్లి గుహలు ఏంటంటే ఒక కొండ గుహను చెక్కి ముఖ్యంగా విశ్వకర్మ తపతి సంబంధించినటువంటి శిల్పకళా గురువులు ఈ యొక్క శిల్పాన్ని, అంటే ఈ కొండను తొలచి పై భాగం నుంచి తొలుచుకుంటూ వచ్చి 4 అంతస్తులుగా దీన్ని తయారు చేసి ఒక ఉండవల్లి గుహలుగా పేరు పొందడం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి, ముఖ్యంగా 4వ శతాబ్దం 5వ శతాబ్దానికి సంబంధించినటువంటి గుహలు ఇవి. ఇలాంటి గుహలు మన భారతదేశంలో అజంతా, ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఆ తర్వాత మనం ఈ గుహల్ని చూస్తాము. కాబట్టి ఈ గుహల్ని మనం ముఖ్యంగా పరిశీలించినప్పుడు ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3, 4. అలాగే 4వ అంతస్తు కొంచెం పార్షల్గా కట్టడం జరిగింది. 2వ అంతస్తులో మనం చూసినట్లయితే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా కనపడుతుంది. అది కూడా ఒకే ఒక శిలతో చెక్కినటువంటి శిల. మనం ఇప్పుడు 1 by 1గా అలాగే ఈ యొక్క అంతస్తులను చూసే ముందు మనం ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను ఒకసారి చూడండి. మనకు ఎదురుగా కృష్ణా నది కనపడుతుంది. ఆ తర్వాత పచ్చని పొలాలు, తర్వాత చెట్లు చేమలు. కాబట్టి ఇది ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణము. వీకెండ్లో మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఉండవల్లి గుహలు ఎదురుగా ఉన్నాము. ఈ గుహల్లో మొత్తం 4 అంతస్తులు ఉన్నాయి. అంటే ఒక కొండని 4 అంతస్తులుగా పైనుంచి చెక్కుంటూ వచ్చారు. కాబట్టి మొదటి అంతస్తులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం రండి. ఫస్ట్ అంతస్తులోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మొదటి అంతస్తులో నిర్మించినటువంటి అంతస్తు. అయితే ఈ మొదటి అంతస్తు యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క హైట్ తక్కువగా ఉంటుంది. మొదటి అంతస్తులో 2వ అంతస్తుతో కంపేర్ చేసుకుంటే మొదటి అంతస్తులో హైట్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గుహల గురించి మనం మాట్లాడినప్పుడు ఇది ఒకప్పుడు జైన మరియు బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి జైన తీర్థంకరులు, బౌద్ధ భిక్షువులు కలిసి వాళ్ళ యొక్క ఆరామాలు, అంటే విశ్రాంతి గదులుగా ఒకప్పుడు ఉపయోగించారని దీని చరిత్ర కూడా చెబుతుంది. ఎందుకంటే దీని శిల్పకళను చూసినప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహల్లో నివసించడం, ఈ శిల్పకళ చూసినప్పుడు ఇది జైన మరియు బౌద్ధ మతాల సంబంధించినటువంటి ఆనవాళ్ళుగా కూడా మనం దీన్ని చెప్పచ్చు. అయితే కాలక్రమేణా భారతదేశంలో జైన బౌద్ధ మతాలు స్థానంలో హిందూ మతము, వైదిక మతము ప్రాముఖ్యత వహించిన తర్వాత ఈ జైన బౌద్ధ మతాలకు సంబంధించిన గుహలు హిందూ మతాలకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్లకు ఆలయాలుగా మారడం అనేది పరిపాటిగా జరిగింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అలాగే ఇది ఈ విధంగా ఒక రాతిని, ముఖ్యంగా ఇసుక రాయిని తొలిచి నిర్మించినటువంటి గుహ ఇది. ఇలాంటి గుహలు అజంతా, ఎల్లోరాల తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇది ఈ విధంగా గుహలు అనేది మన సంస్కృతికి చిహ్నంగా, మనకు వారసత్వ సంపదగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మొదటి అంతస్తుని చూసిన తర్వాత ఇప్పుడు మనం 2వ అంతస్తులోకి వెళ్తున్నాం. ఇది 2వ అంతస్తు ముఖద్వారము.
ఇక్కడ మొదటి అంతస్తుని కంపేర్ చేసినప్పుడు రెండో అంతస్తు కొంచెం విశాలంగా నిర్మించబడింది. దీని పొడవు 26 మీటర్లు, వెడల్పు 15 మీటర్లుగా ఉంది. చూడండి ఎలా ఉందో. అంటే ఇదంతా ఒక కొండ, ఒకే కొండని పైనుంచి అలా. థర్డ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి యొక్క ఏకశల విగ్రహాన్ని చూద్దాము. ఈలోపు మనం సెకండ్ ఫ్లోర్ని ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి విశాలమైనటువంటి మంటపం లాగా ఉంది. ఈ పిల్లర్స్ చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో. చూడండి, అనేక పిల్లర్స్తో ఇదంతా ఒక రాతే, ఒకే ఒక కొండను తొలిచినటువంటిది చేశారనమాట. చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో. ఇక్కడ పూర్వం చూడండి, ఇక్కడ చూడండి మనకి హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి గణేశుని విగ్రహం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇది ఈ యొక్క వినాయకుడు అవి గణేశుని విగ్రహము మనం చూడొచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ విగ్రహము. ఆ కాలంలో ఎంత చక్కగా చూశారు. అలాగే ఇక్కడ నరసింహస్వామి అవతారము, విష్ణువు, మహావిష్ణువు నరసింహస్వామి అవతారము, విష్ణువు. చూడండి శిలలు, ఎంత శిల్పకళ నైపుణ్యం చూడండి. ఇక్కడ గుప్తుల కాలం నాటి శిల్పకళ ఇక్కడ విల్లి విరుస్తుంది. చూడండి ఇక్కడ శ్రీ మహావిష్ణువు, నరసింహస్వామి, వినాయకుని విగ్రహము, ఈ శిల్పకళ చూడండి. ఇలాగా ఇది గుప్తుల కాలం నాటి శిల్పకళ ఇందులో మాత్రం కనబడుతుంది. ఇలాంటి అరుదుగా ఉంటాయి. ఇవి చాలా పూర్వ చరిత్ర కలిగినటువంటి. ఇక్కడ నరసింహస్వామి చూడండి, ఇక్కడ నరసింహస్వామి యొక్క విగ్రహం ఉంది. కుడ్డే చిత్రాలు అన్నమాట ఇవి. అంటే గోడల మీద చెక్కినటువంటి శిల్పాలు, వీటిని మనం కుడ్డే చిత్రాలు అంటాం. పూర్వకాలంలో మనం ఈ శిల్పకళ ముందు కుడ్డే చిత్రాలుగా గోడల మీద పూర్వం, తర్వాత శిలను చెక్కటం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ అణువున మనకిక్కడ జైన, బౌద్ధ మరియు హిందూ దేవాలయాల హిందూ సంస్కృతులు అన్ని సంస్కృతులు కనబడుతుంది. చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఎంత బాగుందో చూడండి. చూడండి ఇక్కడ నుంచి మనం బయట వ్యూను ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ వరాహ అవతారం. ఇప్పుడు మనం మొదటి అంతస్తు, రెండో అంతస్తుని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండో అంతస్తులో మనకు ఈ గుహాలయాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే, బౌద్ధ భిక్షువులు, జైన భిక్షువులు వాళ్ళ ఆశ్రమాలుగా ఉపయోగిస్తూనే అట్ ద సేమ్ టైము ప్రజలకు వాళ్ళు ఏదైనా సేవ చేయాలంటే, ముఖ్యంగా ఆ రోజుల్లో మనకలాగా డాక్టర్స్, హాస్పిటల్స్ లేవు కాబట్టి వనమూలికలతోనే చేస్తారు. కాబట్టి వీళ్ళకి, బౌద్ధ భిక్షులకి, జైనులకి ఆయుర్వేద శాస్త్రం మీద అపారమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడ వాళ్ళు ఆయుర్వేద అంటే వనమూలికలను ఒక చోట చేర్చి దాన్ని రుబ్బి దాని యొక్క సారాన్ని తీసి వాళ్ళు ఈ విధంగా వనమూలికలతోనే మనకు జబ్బుల్ని నయం చేసేటువంటి ఒక వైద్య రంగాన్ని వృద్ధి చేసి వాళ్ళు చేశారు. కాబట్టి ఆ అనువాలు కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు వైద్య శాస్త్రంలో మనకి చరకుడు, సుశ్రుతుడు ఆ కాలం వాళ్ళే. అలాగే వాళ్ళు పూర్వంలోనే మనకు వైద్య శాస్త్రం బాగా డెవలప్ అయింది. ఆ కాలంలోనే సర్జరీస్ కూడా చేసేవాళ్ళంట. కాబట్టి వాళ్ళు ఇప్పుడైతే మెడిసిన్స్లో ఏ కెమికల్స్ అయితే వాడుతున్నామో అవే కెమికల్స్ మనం పూర్వం చెట్ల ఆకులు, బెరడులు, వృక్షాలు వాటి మొదళ్ళ నుంచి వాడేవాళ్ళం. అంటే మనకు జ్ఞానం ఉండాలి కానీ ఇప్పటికీ చేయొచ్చు. కానీ మనం ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన తర్వాత వాటి జోలికి వెళ్ళటం లేదు. కానీ ఆనాడు మాత్రం వీళ్ళు ఈ గుహాలయాల్ని ఒక హాస్పిటల్స్ లాగా, ఒక ఆశ్రమాలలాగా చేసుకొని ప్రజలకు సేవ చేసేవాళ్ళు. అందులో భాగంగానే మనకి ఆ ఆనవాళ్ళని కనపడుతుంది. ఇప్పుడు మనం మూడవ గుహాలయం, మూడవ అంతస్తులోకి వెళ్ళి మనము అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని దాని చరిత్రను తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం మూడవ అంతస్తులోకి దారి తీస్తున్నాము. ఇక్కడ ఇరుకైనటువంటి మెట్ల మార్గం ఉంది. ఆ మెట్ల మార్గం గుండా జాగ్రత్తగా రండి, వెళ్దాం.
ఇప్పుడు మనం 3వ అంతస్తులోకి చేరుకున్నాము. ఇక్కడ మనం వివిధ రకాల మునులు లేదా ఋషులు అనుకోవచ్చు, వాళ్ళ యొక్క విగ్రహాలను ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ మునులు వేటికి చిహ్నాలంటే ఋషులు. వీళ్ళు ఋషులు ఆనాడు ఇలా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. చేతిలో కమండలము ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు మనం 3వ అంతస్తులో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి వచ్చాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది విజిటర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఏకరాతి శిలా విగ్రహంతో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహం గురించి కొంతమంది కొంత రకాలుగా భావిస్తున్నారు. హిందువులైతే వీటిని అనంత పద్మనాభ స్వామి మూర్తిగా భావిస్తున్నారు. అదే అయితే జైనులైతే 23వ తీర్థంకరుడు 17వ తీర్థంకరుడు పార్శ్వనాథునిగా భావిస్తున్నారు. ఎవరి మతాలు ఎవరి భావనలు వాళ్ళకే. కానీ ఈ ఇసుకరాయిని ఈ విధంగా చెక్కటం అనేది చాలా గొప్ప విషయం, అద్భుతమైనటువంటి విగ్రహం ఇది. అయితే ఇక్కడ చుట్టూ దేవతల బొమ్మలు కనబడతాయి. ఓకే, ఇవి ఇలాంటి గుహ లోపల 3వ అంతస్తులో ఇంత చక్కటి శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది ఆనాడు సాధ్యమైంది తప్ప ఇది చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ. దీన్ని ఇండియన్ రాక్ కట్ డిజైన్ అంటాం. అంటే ఈ గుహాలయాలను ఏర్పరచడం అనేది ఒక అద్భుతమైన కళ. అందులో కుటే చిత్రాలను నిర్మించడం, అలాగే పర్వతాలని కొండల్ని తొలిచి ఏకశిలా విగ్రహంగా మార్చడం అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది ఒక గొప్ప విగ్రహంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం చిట్ట చివరి ఫ్లోర్ 4వ ఫ్లోర్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, 4వ ఫ్లోర్ పైన చూడండి, ఇక్కడి నుంచి చూడండి కొండ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట చెక్కటం. అక్కడి నుంచి చెక్కుకుంటూ 4వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోరు, 3 నుంచి 2, 2 నుంచి 1. చూసారా, ఇక్కడ గుహాలయానికి ముందుగా ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఈ పార్క్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ లాన్ చూడండి. అసలు ఇక్కడ అయితే మన ఏ బెడ్షీట్ ఏ టవల్ లేకుండా హాయిగా ఇక్కడే లాన్ మీద కూర్చొని మన చక్కగా వనభోజనాల్లాగా ఏర్పాటు చేసుకుని తినొచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కుటుంబం ఇంటిల్లిపాది అందరూ వచ్చి చక్కగా మీరు వీకెండ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే అక్కడ చూడండి, చెట్లు ఉన్నాయి, మంచి చెట్టు ఉంది, మనకు కావాల్సినటువంటి ఎదురుగా స్టాల్స్ ఉన్నాయి. మనకు ఫుడ్కు హోటల్స్ దగ్గరలో ఉండవల్లి అక్కడ హోటల్స్లో ఉన్నాయి. మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి గుహని చూడటం అనేది ఒక మంచి ఒక హ్యాపీ మూమెంట్ని క్రియేట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా రమ్మని నేను సలహా చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్, నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ థ్యాంక్ యూ.